జెరూషాను అందరూ అలా మాట్లాడుతుంటే వెంటనే జెరూషా ఏం చేస్తుందంట, దేవుని వద్దకు వచ్చి ఏడుస్తుందట. దేవా, ఇదిగో నన్ను అందరూ ఇలా మాట్లాడుతున్నారయ్యా, దేవా నన్ను అందరూ కూడా ఇలాగో నిందిస్తున్నారు, దేవా నన్ను అందరూ కూడా ఈ రీతిగా మాట్లాడుతూ నన్ను అగౌరవపరుస్తున్నారు. నా భర్త స్థితిని చూచి, నా భర్త పరిస్థితిని చూచి నాకేంటయ్యా ఈ శాపం, ఇక మా కుటుంబంలో మరొకరెవ్వరూ కూడా ఈ యొక్క యూదా రాజ్యాన్ని పరిపాలించలేరా? నా కుటుంబాన్ని, నా కడుపున పుట్టిన వారికి నీవు మరలా నా భర్తకి ఇచ్చినటువంటి ఆ స్థితిని కానీ ఆ స్థానాన్ని కానీ మరొకరికి ఎవ్వరికి ఇవ్వవా ప్రభువా అని జెరూషా పిల్లరా దేవుని సన్నిధిలో ఏడుస్తున్నప్పుడు దేవుడు ఆమె మనవును అంగీకరించి ఆ ప్రార్థనకు ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సమయంలో పిల్లరా దేవుడు మరలా ఎలాంటి ఆశీర్వాదాన్ని, ఎలాంటి దీవెననైతే దేవుడు ఆనాటి దినాల్లో ఉజ్జియాకు ఇచ్చాడో మరలా అదే దీవెన ఆశీర్వాదం ఆ ఉజ్జియా యొక్క కుమారుడు లేక ఈ జెరూషా యొక్క కుమారునికి దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ కుమారుడి పేరు ఆ దినవృత్తాంతాల 2వ గ్రంథము 27వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో మనం చూస్తాము, యోతాము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉజ్జియాకి ఇచ్చినటువంటి దీవెన, ఉజ్జియాకి ఇచ్చినటువంటి ఆ ఉన్నతమైన స్థితి దేవుడు మరలా జెరూషా ప్రార్థన విన్న తర్వాత ఆ స్థితి మరలా ఎవరికి ఇచ్చాడు? ఈ యొక్క యోతాముకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో నీవు కోల్పోయిన స్థితి, నువ్వు కోల్పోయినటువంటి ఆ ఆశీర్వాదాన్ని దేవుడు మరలానికి ఇస్తాడు. అయితే నువ్వు దేవుని యొద్దకు వచ్చి నువ్వు ప్రార్థన చేయాలి. చూడు నా స్థితి ఎలాగైపోయిందో, చూడు నా బ్రతుకు ఎలాగైపోయిందో, చూడు నా జీవితం ఎలా పాడైపోయిందో అని మనుషుల యొద్దకు వెళ్ళి ఏడ్చావే అనుకో, అవసరమైన సమయంలో నువ్వు ఏ పరిస్థితిని బట్టి అది ఏడ్చావో వాటిని మళ్ళా సమయం వచ్చినప్పుడు నీ ముందే వాటిని దెప్పుతారు. జాగ్రత్త, మనుషుల దగ్గర ఏడ్చే ప్రయత్నం చేయొద్దు. నువ్వు ఒకానొక రోజు నవ్వుతున్నప్పుడు వారికి ఒకానొక రోజు నువ్వు ఏడ్చిన ఏడ్పే గుర్తొస్తుంది. ఆ రోజేమో అలాగా, ఈ రోజేమో ఇలాగా అని అనుకుంటారు. ఏమండి, వాళ్ళకి ఇంకా మంట ఎక్కితే బయటకు అనేస్తారు. ఏమండి, అది దెప్పడం కాదా? కొన్ని సందర్భాల్లో పిల్లరా మనుషులు సమయాన్ని చూచుకుని మరలా మన స్థితిని మనకి జ్ఞాపకం చేస్తారు. కానీ దేవుడు నీ గత స్థితిని బట్టి నిన్ను ఇంకా ఆశీర్వదించాలనే అనుకుంటాడే తప్ప మళ్ళా నిన్ను అలాంటి స్థితిని తీసుకువెళ్ళి నిన్ను బాధ పెట్టాలని దేవుడు అనుకోడు. ఈ ప్రత్యేకమైన సమయంలో నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని నిందలు, అవమానాలు, ఎన్ని ఉడిదొడుకులు నీ జీవితంలోనికి వచ్చినప్పటికీ నీవైతే మనుషుల దగ్గర ఏడవద్దు, మనుషుల దగ్గరికి నువ్వు పరుగులెట్టద్దు. కానీ జెరూషా జీవితంలో అలాంటి స్థితి కలిగినప్పుడు, ఇక ముందుకు తన జీవితం ఎలా ఉండబోతుందో అర్థం కానప్పుడు ఎవరి యొద్దకు వచ్చింది? దేవుని యొద్దకు వచ్చింది. దేవుని పాదాల యొద్ద ఏడుస్తుంది, కన్నీరు కార్చింది. ఆమె మనవుని దేవుడు విని చక్కని కుమారుని ఇచ్చాడు. పిల్లరా, ఆ కుమారునికి ఉన్నతమైన స్థితిని దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అట్టి స్థితి, అట్టి ఆశీర్వాదం తప్పకుండా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడవదిగా ఈ జెరూషా ఎవరు అని అంటే మరొక యాజకునికి తల్లి. ఆ యాజకుడు ఎవరు? యోతాము. దేవుని స్తోత్రం కలుగును గాక. యోతాము కూడా మంచి పరిపాలన చేశాడు. ఉజ్జియా ఎలాంటి వైరాగ్యంతో, ఉజ్జియా ఎలాంటి భక్తి అనుభవాలతో పిల్లరా అతడు ముందుకు వెళ్ళాడు, అదేవిధంగా ఈ యొక్క యోతాము కూడా ప్రవర్తించిన వాడిగా మనకు బైబిల్లో కనిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ యొక్క జెరూషా చేసిన విజ్ఞాపన దేవుడు ప్రక్కన పెట్టేయలేదు. జెరూషా విజ్ఞాపన దేవుడు విన్నాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈమె విజ్ఞాపన ద్వారా తన పరిస్థితులను ఆమె ఏం చేసుకుంది? చక్కపరుచుకుంది. దేవుని సన్నిధిలో మనమును కూడా పిల్లరా విజ్ఞాపన చేయడం నేర్చుకోవాలి. దేవా, నా స్థితి ఇది, నా పరిస్థితి ఇది. అనేక సందర్భాల్లో పిల్లరా మనం దేవునికి సన్నిధిలో ప్రార్థన చేస్తున్న వారిగా మనం ఉండాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన మన పరిస్థితిని ఏం చేస్తుంది? మారుస్తుంది. ప్రార్థన లేకపోతే అన్ని విషయాలు కూడా మనము ఓడిపోతాం అనే విషయాన్ని మర్చిపోవద్దు. చూడండి,
ఒక మార్గం వైపు మనం తిరగడం మానేస్తే అది రోడ్లాగా ఉంటుందా? ఏమండి, ఏమైపోద్ది? ఆ మార్గం అంతా కూడా మూసుకుపోద్ది. మేము కొంతకాలం ఈ పక్కన తిరగడం మానేసాం అనుకోండి, ఏమైపోద్ది? ఇక్కడంతా కూడా గడ్డి మొలిచేసి ఇది మార్గంలాగే ఉండదు, దారంతా కూడా మూసుకుపోయే అవకాశాలు. ఎందుకంటే ఆ మార్గంలో ఎవరు వెళ్ళట్లేదు కనుక. ఒకటే గుర్తుపెట్టుకో, నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేయటం లేదు అని అంటే, విజ్ఞాపన అనుభవం నీ జీవితంలో లేదు అని అంటే, రోజుకి ఒక 3 పూటలు అనుకుంటే, ఆ 3 పూట్ల నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నా జీవితంలో ఒక 3 దారులు మూసుకుపోయే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక 2 రోజులు నువ్వు ప్రార్థన చేయలేదనుకో, నీ జీవితంలో ఒక 6 దారులు మూసుకుపోయాయి అని గుర్తుపెట్టుకో. ఒక 3 రోజులు నువ్వు ప్రార్థన చేయలేదనంటే నీ జీవితంలో ఒక 9 దారులు మూసుకుపోయాయి అని గుర్తుపెట్టుకో. ఏ రోజు నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు అలా గుర్తుపెట్టుకోమనడానికి నేను ఈ మాట చెప్పట్లేదు, కానీ నిజంగానే ప్రార్థన నీ జీవితంలో అనేక మార్గాలను తెరుస్తుంది. ఆ ప్రార్థనే చేయకపోతే గంటకు ఒక దారి మూసిపోతుంది. జాగ్రత్త. ఈరోజు ప్రార్థన అంటే ఏమనుకుంటున్నాం? కొన్ని సందర్భాల్లో దానికి విలువనివ్వటం లేదు, అసలు అది చేయటం లేదు. అసలు ప్రార్థన అంటే అన్నీ బాగా చేస్తావు, అది ఒకటే సరిగా చెయ్యు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా మరి భక్తిలో ప్రథమైనది ఏది అని నువ్వు అనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ నీ జీవితంలో ప్రార్థన అయితే కాదు. ఒకవేళ నీ జీవితంలో భక్తిలో ప్రాముఖ్యమైనటువంటి ఒక భాగము ప్రార్థన అండి అని నీవు అనుకుంటే, మరి ఆ ప్రార్థనే అంత ప్రాధాన్యం అని అనుకుంటే, నీవు మరి ప్రార్థన ఎందుకు చేయట్లేదు? చేస్తే గనక అంత వంకరగా ఎందుకు చేస్తున్నావు ప్రార్థన? వచ్చిరాని ప్రార్థన ఇంకా ఎంతకాలమైనా ఇంకా అదేటది? ఈరోజు ఆలోచన చేయాలి. ప్రార్థనలాగా చేయాలి. ఆ ప్రార్థన ప్రతిరోజు చేయాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, కొంతమందికి ప్రార్థన అంటే స్తుతులు స్తోత్రాలే. ఇంకెంత సమయమైనా స్తుతులే స్తోత్రాలు అంటే దేవుని స్తుతించడానికి నేను వ్యతిరేకని కాదు, కానీ ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ఇక దేవునితో మాట్లాడకుండా ఆయన్నే స్తుతించుకుంటా ఉంటే ఇంక నువ్వేం చేస్తావు ప్రార్థన? ఈరోజు కొంతమందికి అర్థం కావట్లేదు. ప్రార్థన నేర్చుకుందాం. ప్రతి దినము ఆ ప్రార్థనతో దేవుని యొక్క సముఖములకు వస్తూ దేవుడి చెడు దీవెన పొందుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఇక్కడ పిల్లరా, ఈ యొక్క యోతాము ఒక మంచి యాజకుడు కాగలిగాడు. ఆ యాజకునికి తల్లిగా ఈ యొక్క జెరూష ఉంది. ఇతడు యథార్థవంతుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఆ దినవృత్తాంత 2వ గ్రంథము 27వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివితే, యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప, ఆ పని అలా ఆన్ చేశాడు, అదొక్కటి తప్ప, ఆ తప్పు ఒక్కటి తప్ప, అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ఒక్కటి తప్ప. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు కొన్ని సందర్భాల్లో ఆ ఒక్కటి చేయొద్దంటే నీవు ఆ ఒక్కటే చేస్తావు. కొన్ని సందర్భాల్లో చూడండి, పిల్లల్ని అటు వెళ్ళొద్దు అంటాం, అప్పుడు దాకా అటు వెళ్ళడం, కానీ ఎప్పుడు అటు వెళ్ళొద్దు అన్నామో అటే వెళ్తాడు. అక్కడ చూసుకోయే అని అంటే, ఇక్కడ చూసుకోమన్నారంటే ఇక్కడ ఏముంది అని అలా చూసి అక్కడే పడతాడు. ఇది మన వీక్నెస్ అన్నమాట. అంటే ఏది వద్దు అని చెప్తారో దాన్ని చూసి వచ్చేయడమో, లేకపోతే అటు వెళ్ళి పడిపోయి వచ్చేయడమో ఏదో ఒకటి అవుతుంది అన్నమాట. అంటే వద్దన్నది చేయడం మనకు అలవాటైంది. ఆత్మీయత విషయానికి వస్తే కూడా అలాగే చేస్తున్నాం. దేవుడు ఏది వద్దు. ఇక్కడ ఈ యొక్క యోతాము విషయంలో చెప్పబడుతున్న ఒక చక్కని మాట ఏంటంటే, యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప. తన తండ్రి ప్రవేశించి పిల్లరా అక్కడ ధూపం వేసి దేవుని శాపాన్ని పొందుకున్నాడు. అదొక్కటి తప్ప ఏది చేస్తే దీవించబడతామో అవన్నీ ఈ యొక్క యోతాము చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.
నీ జీవితంలో కూడా దేవుడు ఆ ఒక్కటి వదిలే అని దేవుడు చెప్తున్నాడు కదా, అది వ్యసనం అయితే దాన్ని వదిలేసాయి. ఒకవేళ నీలో ఉన్నటువంటి ఆ మాయ మనసు అయితే దాన్ని విడిచిపెట్టేసాయి. నీలో ఉన్నటువంటి ఆ లోకానుసరమైన జీవితం అయితే కనుక ఆ ఒక్కటి వదిలే. ఎన్నో దీవెనలు పొందుకోవడానికి దేవుడు ఒక్కటి మాత్రమే నేను వదిలేయమని దేవుడు చెప్తున్నాడు. ఆ ఒక్కటి వదులుకోవడానికి నువ్వు ఇష్టపడకపోతే దేవుడు మెండైనటువంటి దేవునికి అనుగ్రహించలేడు. జాగ్రత్త. నువ్వు విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టకుండా దేవుని ద్వారా ఇంకా ఉన్నతంగా దీవించబడిపోవాలి, ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోవాలి అని అంటే అది నీ తరం కాదు. దేవుడు ఏది వదులుకోమని చెప్తున్నాడు, దేవుడు దేన్ని ముట్టొద్దని చెప్తున్నాడు, దేవుడు దేని జోలికి వెళ్ళొద్దని చెప్తున్నాడు, ఆ ఒక్కటి తప్ప దేవుడు చెప్పినట్లుగా సమస్తం చేయి. తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాంటి ఒక గొప్ప యాజకత్వం చేస్తున్నటువంటి ఆ యోతాముకు ఒక చక్కటి తల్లిగా ఈ జెరూషా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఆలోచన చేస్తే ఎందుకు యోతాము అంత ఉన్నతంగా దీవించబడ్డాడు అని అంటే తన తల్లి ప్రార్థన, తన తండ్రి ప్రార్థన, వారు పెంచిన పెంపకం, వారు నడిపించిన విధానమే ఈ యొక్క యోతాముకు తన జీవితంలో ఒక మంచి పునాది అయిపోయింది. ఈరోజు తల్లిదండ్రులకు నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీ బిడ్డలను దేవుని చేతిలో పెట్టండి. ఈ జెరూషా పిల్లరా తన కుమారుణ్ణి ఎవరి చేతిలో పెట్టేసింది? దేవుని చేతిలో పెట్టేసింది. అయ్యా ఇదిగో ఈ యోతాము నీ బిడ్డ ప్రభువా. ఆ రోజు హన్న ఎలాంటి పని అయితే చేసిందో ఈ జెరూషా తర్వాత దినాలలో అలాంటి పని చేసింది. అయ్యా ఇదిగో నాకు ఇచ్చినటువంటి ఈ కుమారుడు నీ బిడ్డ, నువ్వు ఎలా వాడుకోవాలనుకుంటే అలా వాడుకో, నువ్వు ఎలా నిలబెట్టాలనుకుంటే నువ్వు అలా నిలబెట్టు ప్రభువా అని ప్రార్థించింది. దేవుడు అనుకున్నాడు తన జీవితం పూర్తిగా నాకు వదిలేసింది కనుక ఎలా దీవించాలో అలా దీవిస్తానని దేవుడు అనుకోని విధానములో యోతామును దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ బిడ్డలను కూడా నీవు దేవుని చేతికి అప్పగించు. వారెవరైనప్పటికీ కూడా ప్రభువా ఈ బిడ్డను నీ పనిలో వాడుకో, ఈ బిడ్డను నీ పరిచర్యలో వాడుకో, ఈ బిడ్డను నీ నామ మహిమార్థమే వాడుకో ప్రభువా. ఏ పనిలోనైనా పర్వాలే నీ సేవలో వాడుకో ప్రభువా. ఒక మూల నుండి చేసేటువంటి పనైనా పర్వాలే నీ సేవలో ఒక చిన్న పాత్రగా వాడుకో ప్రభువా. నీ బిడ్డల కొరకు నువ్వు ఈ రోజు నుండి ప్రార్థించడం మొదలుపెట్టు. దేవుడు వారిని ఎలా వాడుకోగలడో, వారు ఏ విషయంలో వాడబడగలరో నీకు తెలియకపోవచ్చు, కానీ వారు ఏ స్థితిలో ఇమిడి వారు వాడబడగలరో దేవునికి తెలుసు. దేవుడు వారిని పిల్లల పనికొచ్చే సాధనాలుగా మారుస్తాడు. దేవుడు వారిని ఆశీర్వాదకరంగా దేవుడు వారిని ఉంచుతాడు. ఈరోజు ఒకవేళ నీ బిడ్డల్ని నువ్వు ఏదేదో చేయించాలని అనుకోవడం తప్పు కాదు, కానీ వారు ఏ దిశగా వెళ్తున్నారనేది ఒకసారి ఆలోచించి. అంటే నేను మంచిగా చదివించొద్దు అని నేను చెప్పటం లేదు, వారిని చక్కగా ఉద్యోగాలు చేయించొద్దని నేను చెప్పటం లేదు, కానీ వారిని ఆ దిశగా నడిపిస్తూనే వారు భక్తిలో కూడా అలాంటి పొజిషన్లో ఉన్నారా? ఈరోజు నీ కుమార్తె నీ కుమారుడు ఫస్ట్ ర్యాంకర్ అయితే లేకపోతే సెకండ్ ర్యాంకర్ అయితే ఎంతో ముచ్చటపడిపోతున్నాం, కానీ భక్తి విషయంలో కూడా అందరితో పోల్చుకుంటే మిగిలిన యవనస్తురాలతో పోల్చుకుంటే మరి అలాంటి ర్యాంక్ని ఆత్మీయతలో కూడా వారు కలిగి ఉన్నారా? ఎందుకు బాధపడాలి? అందుకు సంతోషపడుతున్నాం. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, దేవుని విషయంలో కూడా నీ బిడ్డలు ఎలా ఉండాలి? ముందే ఉండాలి, అందరికంటే ముందు ఉండాలి. అనుకో, తప్పులేదు, అందరితో పాటు కాదు. అలా అనుకున్నప్పుడే కదా నువ్వు వారి కోసం ప్రత్యేకమైన ప్రార్థన చేయగలవు. అన్ని విషయాల్లో కూడా వారిని అందరి తల్లుల కంటే ఎక్కువగా, అందరి తండ్రుల కంటే ఎక్కువగా నీ బిడ్డను ప్రోత్సహించగలుగుతాం. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, కాబట్టి నీ బిడ్డలను దేవుని పనిలో ఉంచండి. నీ బిడ్డలను దేవుని చేతికి అప్పగించి, ప్రభువా ఆ రోజు జెరూషా యోతామును నీ చేతిలో పెట్టినప్పుడు నువ్వు ఏ రకంగా దీవించావో ఈ బిడ్డను కూడా నువ్వు అదే రీతిగా దీవించు, ఈ బిడ్డను కూడా అదే రీతిగా నువ్వు ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తే దేవుడు అట్టి దీవెన నీతో పాటు నీ సంతానము కూడా దేవుడు అనుగ్రహిస్తాడు.